సెన్సస్ 2027 మొదటి దశలో భాగంగా స్వీయ జనగణన ప్రక్రియపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు నర్సరావుపేటలో ఆదివారం 5K రన్ కార్యక్రమం నిర్వహించారు. పల్నాడు జిల్లా ముఖద్వారమైన నర్సరావుపేటలోని డాక్టర్ కోడెల శివప్రసాదరావు స్టేడియం వద్ద ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి నర్సరావుపేట ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సెన్సస్ 2027 కార్యక్రమంలో ప్రతి పౌరుడు తన హక్కుగా స్వీయ జనగణనలో నమోదు చేసుకోవాలని అన్నారు. దీనికోసం కేంద్ర ప్రభుత్వం అధికారిక పోర్టల్ను se.census.government.in విడుదల చేసింది. చదువుకున్న యువత, ఉమ్మడి కుటుంబ నాయకులు, కార్యకర్తలు అందరూ ఈ ఆన్లైన్ సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. వాళ్ళందరం కూడా జనగణన కార్యక్రమంలో పాల్గొంటూ ఉన్నాము. అంటే సెన్సస్ 2027 ఈ కార్యక్రమంలో అందరూ కూడా జనగణన అందరూ కూడా ఎవరి సిటిజన్ హక్కు వాళ్ళు నమోదు చేసుకోవాలి. యాప్ ఒకటి రిలీజ్ చేయడం జరిగింది కాబట్టి దీన్ని చాలా సులభంగా నమోదు చేసుకోవచ్చు. చదువుకునే పిల్లలందరూ కూడా అదేవిధంగా మరి వివిధ ఉమ్మడి కుటుంబ నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా యాప్లు ఉపయోగిస్తూ ఉంటారు కాబట్టి మరి ఈ 1వ తరగతి లోపల అందరూ కూడా సెల్ఫ్ ఎన్యూమరేషన్ ప్రోగ్రామ్ని ముందుకు తీసుకెళ్ళాలి. ఈ కార్యక్రమాన్ని అమలు చేయడానికి నర్సరావుపేటలో పల్నాడు జిల్లా ముఖద్వారంలో 5K రన్ పెట్టడం జరిగింది. దానికి మరి వందలాదిగా పిల్లలు రావడం జరిగింది. అందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. అందరూ కూడా ముఖ్య ఉద్దేశం ఇక్కడున్న డిఫెన్స్ అకాడమీ పిల్లలందరూ కూడా సెల్ఫ్ ఎన్యూమరేషన్ చేసుకోవాలి. మీరు అందరూ కూడా ఎవరికి వాళ్ళు యాప్ ఓపెన్ చేసుకొని మీ డీటెయిల్స్ మొత్తం కూడా ఆన్లైన్లో పెట్టండి. ఓకేనా? ఆ విధంగా పెట్టడం లేదంటే మిమ్మల్ని ఐడెంటిఫై చేస్తారు. ఇవాళ చాలామంది ఆధార్ కార్డులు లేకుండా మరి సెల్ఫ్ ఎన్యూమరేషన్ లేకుండా కొన్ని కోట్ల మంది ఉన్నారు. అవన్నీ కూడా ఐడెంటిఫై చేయడానికి మన ప్రభుత్వం సిద్ధంగా ఉంది. అందువల్ల దాదాపు 150 కోట్ల జనాభాలో దాదాపు 3 కోట్ల మందికి సెల్ఫ్ ఎన్యూమరేషన్ లేదు ఇవాళ ఇండియాలో. అందుకని దాన్ని ఎక్కడ ఇబ్బంది లేకుండా ప్రజలకి ఎన్యూమరేషన్ చేయడం వల్ల మనం అందరం కూడా నమోదు అవుతాము. విదేశాలు వెళ్ళా కానీ మన యొక్క ఐడెంటిటీ చూపించుకోవడానికి అన్ని విధాలు ఉపయోగపడుతుందని ఆలోచనతో మన ప్రీతమ నేత నరేంద్ర మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా మన జిల్లా కలెక్టర్ గారు, ఆర్డీఓ గారు, మరి రెవెన్యూ అధికారులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. 2026-27 సంవత్సరాల్లో దేశమంతా కూడా జనగణన 2027 ప్రోగ్రాము నిర్వహించబడుతోంది. కేంద్ర ప్రభుత్వం అలాగే రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో. ఇందులో భాగంగా ఈ నెల ఏప్రిల్ 16వ తేదీ నుంచి ఏప్రిల్ 30వ తేదీ వరకు సెల్ఫ్ ఎన్యూమరేషన్ అంటే స్వీయ జనగణన అనే కార్యక్రమం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు మన నర్సరావుపేట పట్టణంలో మన గౌరవ ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో అలాగే జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఈరోజు ఈ 5K రన్ నిర్వహించబడుతోంది. ఇది ప్రజలకి అవగాహన కల్పించి స్వీయ జనగణన మీద ఎవరంతటి వాళ్ళు స్వీయ జనగణన చేసుకుంటే వాళ్ళ డోర్ బెల్ కొట్టాల్సిన అవసరం లేదు. చాలా సింపుల్గా ఉంటుంది. ఆన్లైన్లో ఒక 33 క్వశ్చన్స్ అన్నీ SRలోనే ఉంటాయి. అందరూ ప్రజలు కూడా దయచేసి మీ సెల్ఫ్ ఎన్యూమరేషన్ చేసుకోగలిగితే అధికారులు ఎవరు మీ ఇంటికి వచ్చే అవసరం లేకుండా మీరే మీ వివరాలను మీరే పొందుపరుచుకోవచ్చు. ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చూసుకోండి. రేపు 1వ తారీఖు నుంచి ప్రారంభం అవబోయే జనాభా లెక్కల కారణంగా సెల్ఫ్ ఎన్విరాన్మెంట్ కింద మరి విద్యార్థులు కానీ అలానే ప్రజలు కానీ అందరూ నమోదు చేసుకోవాలని, అలా చేసుకున్నట్టయితే త్వరగా ఈ కార్యక్రమం పూర్తవుతుందని మరి ప్రజలకి అవగాహన కల్పించడం కోసం